హైదరాబాద్ కేంద్రంగా సాగిన భారీ ఆర్థిక మోసాల నెట్వర్క్ ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. అత్యాధునిక ఏఐ టెక్నాలజీ, స్టాక్ మార్కెట్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ల పేరుతో నకిలీ పెట్టుబడి పథకాలను సృష్టించి పాంజీ స్కీమ్ పద్ధతిలో వేలాది మందిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నెలకు స్థిరమైన రాబడి వస్తుందని నమ్మించి దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా బాధితుల నుంచి 850 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ ముఠా గుట్టును సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ గుట్టు రట్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 2 కీలక సూత్రధారులను అరెస్ట్ చేసి వారి నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ మోసానికి ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లాకు చెందిన గడ్డం వేణుగోపాల్ అని పోలీసులు గుర్తించారు. ఇతను ఏవీ సొల్యూషన్స్, శ్రీనివాస్ అనలిటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నాడు. ఇతనికి సహకరించిన శ్రేయస్ పాల్ ను కూడా అరెస్ట్ చేశారు. వీరు ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్, ట్రేడ్ బుల్స్ టెక్నాలజీ వంటి నకిలీ కంపెనీలను సృష్టించారు. ఫేక్ వెబ్సైట్లను ప్రారంభించి సెబీ, ఎస్ఎస్ఈల నుంచి గుర్తింపు పొందినట్లు నకిలీ సర్టిఫికెట్లను ప్రదర్శించారు. నెలకు 7%, ఏడాదికి 84% రాబడి ఇస్తామని నమ్మబలికారు. కొత్తగా చేరిన వారి డబ్బును పాత వారికి లాభాల రూపంలో పంపిణీ చేస్తూ పాంజీ స్కీమ్ మోసానికి పాల్పడ్డారు. ఈ విధంగా మొత్తం 3,164 మంది బాధితుల నుంచి 850 కోట్ల 59 లక్షలు వసూలు చేసి అందులో 232 కోట్ల 36 లక్షలను కాజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, మొత్తానికి భారీ స్కామ్ అయితే ఇప్పుడు బయటపడిందని చెప్పవచ్చు. 850 కోట్లకు సంబంధించి ఏఐ ట్రేడింగ్ పోంచి స్కీమ్ పేరుతో వేలాది మందిని దేశవ్యాప్తంగా సుమారు ఒక 3,000 మందిని మోసం చేసినటువంటి ఘటన అయితే ప్రస్తుతం చోటు చేస్తుంది. ప్రధానంగా 7% లాభాలంటూ కూడా నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము, ఐఐటి క్యాపిటల్, ఏపీ సొల్యూషన్స్ వంటి నకిలీ పేర్లు పెట్టుకుని 21 బినామీ బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు మొత్తాన్ని కూడా ఇతను మళ్లించినట్టుగా తెలుస్తుంది. ఖరీదైనటువంటి కార్లలో తిరుగుతూ భారీ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షణ చేస్తూ కూడా పూర్తిగా కూడా ఇతను మోసాలకైతే పాల్పడ్డాడు. మాదాపూర్, కొండాపూర్లో విలాసవంతమైనటువంటి ఆఫీసులు ఏవైతున్నాయో ఆ ఆఫీసులు ఏర్పాటు చేసిన తర్వాత కస్టమర్లను అక్కడ చాలా మందిని కూడా ఆకర్షించడము, ట్రేడింగ్ పేరుతో, స్కీముల పేరుతో మొత్తం అనేక మందిని సుమారు ఒక 3,164 మందిని అయితే ఇతను వేణుగోపాల్ అనేటటువంటి వ్యక్తి అరెస్ట్ చేశారు. ఇతను మోసం చేయడం జరిగింది. అయితే ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించి వీళ్ళు పాల్గొన్నటువంటి మోసం ఏదైతుందో దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు. చూడాలి, డెఫినెట్ గా వీళ్ళు చేసినటువంటి మోసాలకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు జరిగితే డెఫినెట్ గా అత్యంత కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొండాపూర్, మాదాపూర్ లో ఆఫీసులు ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి జస్ట్ మీకు శాతం అంటే మీకు సుమారుగా ఎంత లేదన్నా కానీ మీరు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ లో పూర్తిగా లాభాలు వచ్చే విధంగా మేము చేస్తాము అంటూ కూడా అనేక మంది దగ్గర నుంచి లక్షలాది రూపాయలు అలా వసూలు చేసి సుమారుగా 7% లాభం అంటూ కూడా నమ్మించారు. కొంతమందికి డబ్బులు ఇవ్వడంతో అనేక మంది ఒకరి ద్వారా ఒకరు నమ్మి ఇందులో డబ్బులు అయితే పెట్టడం జరిగింది. సో ఇలా 21 బినామీ బ్యాంకు ఖాతాల ద్వారా జరిగినటువంటి మొత్తం ట్రాన్సాక్షన్స్ సంబంధించి రైట్ నౌ పోలీసులు అయితే దర్యాప్తు మొదలుపెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు.